ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక డాడీ వాళ్ళ చిన్న బాబుని తీసుకొని షికారుకని బయటికి వెళ్తారు. అక్కడ పంజరంలో చిలకలు పెట్టుకొని అమ్మే అతను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తారు. వీళ్ళు అక్కడికి వెళ్ళినమ్మటే ఆ చిలక అతను ఏది మాట్లాడితే అది మాట్లాడటం, ఏది చేయమంటే అది చేయటం చూసి ఈ చిన్న బాబుకి ముచ్చటపడి, డాడీ డాడీ మనం తీసుకెళ్దాం డాడీ, ఇంటికి తీసుకెళ్దాం డాడీ, ప్లీజ్ డాడీ అనేటప్పటికి సరే వాళ్ళ కొడుకు ఇష్టాన్ని కాదని లేక పంజరంతో పాటు ఒక చిలకని కొనుక్కొని ఇంటికి తీసుకెళ్తాడు. వెళ్ళిన కాడి నుంచి ఆ కుర్రవాడికి ఆ చిలకే లోకం అయిపోద్ది. తను ఏది పెడితే అది తింటుంది, ఏది మాట్లాడితే అదే మాట్లాడుతుంది. కానీ ఇతను ఏది మాట్లాడకపోయినా అది మాట్లాడేది ఏంటి అన్న అనుమానం ఈ కుర్రోడికి చాలా సార్లు వచ్చింది. కానీ ఆ చిలక ఎప్పుడు ఆ డోర్ దగ్గరకు వచ్చి, ఆ పంజరం డోర్ దగ్గరకు వచ్చి ముక్కుతో కొడతా ఉంటుంది. ఈ కుర్రోడు అనుకుంటాడు, ఓకే ఇది లోపల ఉండటం ఇబ్బందిగా ఉందేమో, నా దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తుంది, అలాగైనా సరే పరిచయం పెంచుకొని నేను మాట్లాడకుండా ఉన్నప్పుడు ఈ చిలకతో నేను మాట్లాడించుకోవాలి అనుకొని ఆ డోర్ తీసిన వెంటనే అది ఒక్కసారిగా ఎగిరి వెళ్ళిపోద్ది. వెంటనే ఆ బాబు ఏడ్చుకుంటూ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ డాడీ చిలక ఎగిరిపోయింది, ఇలాగ పారిపోయింది అనేటప్పటికి, సరే నాన్న కొన్ని రోజులు చూద్దాంలే, వస్తుందేమోలే, లేకపోతే కొన్ని రోజుల తర్వాత నీకు వేరేది కొని పెడతానులే అనేటప్పటికి ఆ పిల్లోడు పాపం బాగా ఆ చిలక అటాచ్ అయిపోయేటప్పటికి కొన్ని రోజులు బాధపడతాడు. బాధపడుతూ ఉండగా ఒకరోజు పావురాల గుంపు ఆ వీధిలోకి వచ్చి వీళ్ళ ఇంటి మీద కొన్ని పావురాలు ఆగుతాయి, అలాగే కొన్ని వీళ్ళు పెట్టిన ఆ చిలక కోసం పెట్టిన పంజరం దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న చిన్న గింజలు ఆ చిలక ఏమైతే పెట్టారో అవి తింటా ఉండేటప్పటికి ఈ బాబు కోపం వచ్చి వాటిని తోలేస్తాడు. ఆ చిలక కోసం అని ఉంచినవి రోజు వస్తుందని ఎదురు చూస్తున్నాను, అనవసరంగా మీరు వచ్చి తింటారేంటో తోసేసేటప్పటికి అన్ని ఎగిరిపోతాయి. ఒక పావురం మాత్రం ఎంత తోలినా సరే, ఎంత అదరగొట్టినా సరే అది వెళ్లకుండా చక్కగా ఇతని చేతి మీదకి వచ్చి వాళ్ళద్ది. చేయిని ఇలా తోస్తాడు, మళ్ళా అటు ఇటు ఎగురొచ్చి చక్కగా భుజం మీద వాళ్ళద్ది. అప్పుడు ఈ కుర్రోడికి ముచ్చటేస్తుంది, ఇదేంటి చక్కగా అన్ని పారిపోయినాయి, ఇదేంటి నా దగ్గరే ఉంటుందని చెప్పి పరిగెత్తుకుంటా డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ చూడండి ఈ పావురం నేను ఎంత విధులిచ్చినా సరే వెళ్ళట్లేదు డాడీ, చక్కగా అక్కడికి వెళ్తుంది, తింటుంది, మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తుంది డాడీ అనేటప్పటికి, ఓకే నాన్న నువ్వు హ్యాపీగా ఆ పావురాన్ని జాగ్రత్తగా పెంచుకో అని చెప్తాడు. ఓకే డాడీ థ్యాంక్ యూ అంటే ఇట్రా అని చెప్పి, నీకు నేను రెండు విషయాలు చెప్తానన్నా, అవి నీ జీవితంలో మంచిగా సక్సెస్గా తయారవటానికి ఉపయోగపడతాయి. ఏంటి డాడీ అంటే, ఎవరిని నీతో ఉండమని నీకు నచ్చిన వెంటనే వాళ్ళకు కూడా నచ్చాలని రూల్ లేదు కాబట్టి ఎవరిని నీతో ఉండాలని బలవంతం చేయొద్దు. ఎందుకంటే నువ్వు కావాలని ఎంత ఇష్టపడుతున్నావో వాళ్ళకు కావలసిన వాళ్ళు కూడా ఎవరో ఒకరు ఉంటారు. తర్వాత బెదిరించి నువ్వు ఉంచుకున్న సంపాదించుకున్న ఏ వస్తువైనా సరే కొన్ని రోజుల తర్వాత పాడైపోద్ది, లేకపోతే ఈ చిలకలాగా ఎగిరిపోద్ది. రెండోది, నిన్ను ఇష్టపడి నువ్వు ఎంత వద్దనుకున్నా కావాలని వచ్చిన వాళ్ళ గురించి ఒక్కసారి నువ్వు ఆలోచించి, వాళ్ళు కూడా నువ్వు ఎంత అభిమానిస్తున్నావో తెలుసుకున్న తర్వాత, వాళ్ళ మనస్తత్వం తెలుసుకున్న తర్వాత నీ దగ్గరికి ఎవరన్నా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎట్టి పరిస్థితిలో నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఎందుకనంటే నువ్వు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ పావురం లాగా నిన్ను వదిలిపెట్టి వెళ్ళరు అని చెప్తాడు. ఓకే డాడీ థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ అని చెప్తాడు. మై డియర్ ఫ్రెండ్స్,
ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారంటే, ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, వాళ్ళకి నచ్చిన వ్యక్తి కనపడిన వెంటనే వెంటనే వాళ్ళు మనల్ని ఇష్టపడాలి, ఇష్టపడకపోతే భయపెడతాం, బెదిరిస్తాం, లేకపోతే నేను చచ్చిపోతానని చెప్తాం, లేదు నిన్ను చంపేస్తానని చెప్తాం, కొన్నిసార్లు వాళ్ళని చంపేస్తున్నాం కూడా. ఎందుకని? అయినా సరే ఒక్క విషయం ఆలోచిస్తే వాళ్ళు చనిపోవటానికి కూడా సిద్ధపడుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే, నీతో ఉండటం కంటే వాళ్ళకి చనిపోవటమే ఇష్టం అన్న ఒక్క నిజం తెలుసుకోకుండా వాళ్ళని బలవంతం పెట్టి, పోనీ నువ్వు చంపకపోయినా వాళ్ళని బలవంతం పెట్టి నువ్వు వాళ్ళని పొంది ఏదో ఒక రకంగా సంపాదించుకుని నువ్వు గాజు బొమ్మలా చూసుకుంటున్నావంటే ఏదో ఒక రోజు తప్పనిసరిగా వాళ్ళకి అవకాశం చిక్కినప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ఎంతో మంది బ్రేకప్ అయిపోయి ఆ బాధ నుంచి బయటపడలేక కుమిలిపోయే వాళ్ళు, జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇందులో పేదవాడు, ధనికుడు, చదువుకున్నవాడు, చదువు లేనివాడు అన్న భేదం ఏమాత్రం లేదు. లవ్ ఈజ్ యూనివర్స్. మనిషి జన్మలో అతి సాధారణమైంది, అత్యంత ప్రత్యేకమైనది ఏంటంటే లవ్. బట్ ఇష్టం అనేది కంపల్సరీగా ఇందులో మెయిన్ రోల్ పోషిస్తుంది. కానీ మనం ఇష్టాలు చూడం. ఒక్కసారి బ్రేకప్ అయిన తర్వాత బాధపడటం అనేది సర్వసాధారణం. అందరిలాగా బాధపడకుండా నేను చెప్పి ఈ ఒక్క ఎగ్జాంపుల్స్ విని ఒక్కసారి ట్రై చేయండి. ఆ బాధ నుంచి మీరు విముక్తి పొంది ఏ రకంగా తయారవుతారో ఒక్కసారి మీకు మీరే తెలుసుకుంటారు. రిలాక్స్గా కూర్చొని ఇప్పుడు వరకు నువ్వు ఏం కోల్పోయావు ఆ రిలేషన్ వల్ల అన్నది నువ్వు ఒక్కసారి ఆలోచించుకుంటే తప్పనిసరిగా నీ టైం వేస్ట్ చేసుకుని ఉంటావు, నీ చదువు వదిలేసుకొని ఉంటావు, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ వదిలేసుకొని ఉంటావు. ఎప్పుడు ఆందోళన, భయం, కోపం, అసూయ, ద్వేషంతో అల్లాడిపోతూ ఉంటావు. ఎందుకనంటే నీకు నచ్చిన వ్యక్తి ఆన్లైన్లో ఉండి నీకు మెసేజ్ ఇవ్వకపోతే ఇది ఇంకెవరితో మాట్లాడుతుందో, లేకపోతే వీడు ఇంకెవరితో మాట్లాడుతున్నాడు, నాకు ఇవ్వలేదేంటి? ఎందుకంటే నువ్వు బలవంతంగా ఇష్టపడుతున్నావు కదా, ఇష్టపడమని అడుగుతున్నావు కదా. లేదు, నువ్వు ఫోన్ చేసిన వెంటనే రిప్లై ఇచ్చేయాలి. వాళ్ళు బాత్రూంలో ఉన్నా, లేకపోతే డాబా మీద ఉన్నా, లేకపోతే బండి మీద వెళ్తూ బండి సైలెంట్, ఫోన్ సైలెంట్లో పెట్టినా నీకు వాళ్ళు చేసినట్టు లిఫ్ట్ చేయకపోతే కోపం, అసూయ, ఫోన్ తీసి నేలకేసి కొట్టేస్తావు. మళ్ళా ఈఎంఐ కట్టి కొత్త ఫోన్ తెచ్చుకుంటాం. ఇవన్నీ జనరల్గా చెప్తున్నా. ఇవన్నీ చేసినందువల్ల నీకేమన్నా ఉపయోగం కలిగిందా? వాళ్ళ కోసం నిద్రాహారాలు మానేసి వాళ్ళు నిన్ను వద్దనుకున్న వాళ్ళు హ్యాపీగా చక్కగా తిని తాగి నిద్రపోతూ ఉంటే నువ్వు మాత్రం ఇంకా ఫోన్ చేయకపోతారా, ఇంకా ఆన్లైన్లోకి రాకపోతారా, లేకపోతే రేపన్నా కనపడకపోతారా అని చెప్పి తిండి మానేసి, నిద్రలు మానేసి, చిన్న వయసులోనే నువ్వు అనారోగ్యానికి గురైపోయి లేనిపోయిన అనారోగ్యాలు తెచ్చుకుంటే రేపు ఆ వ్యక్తిని సంపాదించుకున్న తర్వాత పేషెంట్తో ఎవరైనా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారా? అఫ్ కోర్స్ పేషెంట్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయకూడదని కాదు, ఈ రోజులు బట్టి చూస్తే నీ దగ్గర హెల్త్ ఉండాలి, వెల్త్ ఉండాలి, నీకు ఒక స్టేటస్ ఉండాలి. అది ఉంటేనే నిన్ను ఇష్టపడతారు. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత హెల్త్ పోయినా, వెల్త్ పోయినా నిన్నే నమ్ముకొని నీతోనే ఉండేవాళ్ళు బహు తక్కువగా ఉంటున్నారు ఈ రోజుల్లో. చాలా మంది ఈ జీవితం ఇతంతో ఉంటేనే, లేకపోతే ఈవితో ఉంటేనే నాకు అగ్నిగుండంలో ఉన్నట్టు ఉంటుందని చెప్పి తపక్కమని వెళ్ళిపోవటం,
లివింగ్ రిలేషన్స్, లవింగ్ రిలేషన్స్, రకరకాల రిలేషన్స్ వచ్చినాయి కాబట్టి అందులో తలమునకలు అయిపోతున్నారు. ఆఫ్టర్ సమ్ టైమ్స్ అవన్నీ మీకు కాల్లో ముళ్ళు దిగినప్పుడు, చెప్పుకు ముళ్ళు దిగినప్పుడు అది గుచ్చుకుంటూనే ఉంటుంది. ఎప్పటి వరకు నువ్వు ఆ ముళ్ళు తీసి బయటపడేసేంత వరకు అది నిన్ను గుర్తు చేస్తూనే ఉంటుంది, నన్ను బయటికి తీ అని. అలాగే రిలేషన్స్ కూడా అంతే. ఎప్పుడు మనకు నచ్చిన వాళ్ళే దొరకాలి, మనము నచ్చిన వాళ్ళకే మనము నచ్చాలి అని నువ్వు ఎప్పుడైతే తాపత్రయపడతావో వాళ్ళు హ్యాపీగా లైఫ్లో సక్సెస్ అవుతారు. నువ్వు మాత్రం చెప్పవసరం లేదు ఎలాగ తయారవుతారనేది. అనేక మంది ఎగ్జాంపుల్స్ నువ్వే చూసి వ్యసనాలకు అలవాటు పడే వాళ్ళు ఉన్నారు. ఆ డబ్బులు రావటానికి అక్రమమైన మార్గాల్లో డబ్బులు సంపాదించుకొని ఆ బాధను తీర్చుకునే వాళ్ళు ఉన్నారు. అయినా ఆ వ్యక్తి నీ దగ్గరికి ఏమైనా వస్తున్నారంటే రారు. అటువంటి స్థితిలో చిన్న ఎగ్జాంపుల్, ఈ బ్రేకప్ వచ్చింది నా మంచి కోసమే, నాకేదన్నా ఎదురు దెబ్బ తగిలింది, ఓకే, లెగిసి నుంచొని దులుపుకుంటావా, లేకపోతే అక్కడే రేపొద్దున వరకు పడుకుంటూ పోయి ఉండిపోతావా? రోడ్డు మీద ఎవరో లేపకపోతే నువ్వు లెగవా? ఎవరో ఒకరు లేపుతారు, లేకపోతే నీ అంతటి నువ్వే చూడకుండా ఎలాగైతే లెగుస్తావో, ఒక్కసారి ఇప్పుడు వరకు నువ్వు కోల్పోయినవి, నీ చదువు, నీ స్టేటస్, చదువు ఉన్నా లేకపోయినా నీకు ఒక స్కిల్ ఉంటుంది, దాని ద్వారా నలుగురిలో నీ పేరు మారుమోగిపోవాలి. పలానా వ్యక్తి ఈ స్టేజ్లో ఉండేవాడప్పుడు ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాడంట అని గర్వంగా చెప్పుకుంటే, పౌరాన్ని ఎంత తోలినా సరే వెళ్ళకోకుండా నిన్నంటి పెట్టుకొని అతన్నే అంటి పెట్టుకొని ఎలాగైతే ఉందో నువ్వే కావాలని కోరుకొని వచ్చేవాళ్ళు కోకళ్ళలు. కానీ మనం ఏమనుకుంటాం, గొర్రె కసాయి వాడినే నమ్ముద్ది అన్నట్టు మనల్ని మోసం చేసే వాళ్ళనే నమ్ముతాం ఏ రకంగా అయినా సరే. ఎందుకంటే షార్ట్ టర్మ్ సక్సెస్ కావాలి మనకి, లాంగ్ టర్మ్ సక్సెస్ అంటే అంత టైం మనం వేస్ట్ చేయలేము. వాళ్ళ కోసం అయితే రోజులు, సంవత్సరాలు, రకరకాలుగా వెయిట్ చేస్తాం, కానీ మన సక్సెస్ కోసం అయితే కనుక వెయిట్ చేయం. అందుకోసమనే ఈ వీడియో చేస్తున్నాను. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిపోతుంది, వాళ్ళ దగ్గర నీకు విలువ లేదు అన్నప్పుడు నువ్వు వదిలించేసుకోవడానికి ప్రయత్నించేయి. లేదు వాళ్ళే వదిలించుకున్నారంటే దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ పెట్టి దండం పెట్టుకో, దేవుడు మళ్ళా నాకు రియల్ లైఫ్ ఇచ్చాడు, ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని నువ్వు నిర్ణయించుకుంటే గనక అద్భుతాలు చూస్తావు. కొన్ని రోజుల తర్వాత నీ జీవితం చూసి అయ్యో అప్పుడు అనవసరమైన వ్యక్తి కోసం ఎందుకు బాధపడ్డాను, ఇప్పుడు నా లైఫ్ అంత హ్యాపీగా ఉందని నువ్వు సంతోషపడకపోతే నీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ కామెంట్స్ చేయండి. బట్ బిఫోర్ ద కామెంట్ యు ట్రై. మనం తలుచుకుంటే అవ్వందంటూ ఏదీ లేదు. ఆ అబ్బాయి కావాలి లేదా అబ్బాయి కావాలని నువ్వు ఎంత తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నావో నచ్చని వాళ్ళ కోసం, బయటకు వచ్చేసిన తర్వాత నా కెరీర్ కోసం నేను అంతకంటే ఎక్కువ కష్టపడాలి అని నువ్వు అనుకున్నావంటే యు ఆర్ ఏ లెజెండ్, యు ఆర్ ఏ లెజెండ్, యు ఆర్ ఏ మోటివేటర్, యు ఆర్ ఏ అందరికీ ఒక ఆదర్శమైన వ్యక్తిగా నిలబడతావు. ఇందులో మాత్రం నో డౌట్. థ్యాంక్ యూ వెరీ మచ్.